మామిడికాయ మన అందరిది. యువర్ థింకింగ్ రైట్. పక్కన డిస్టర్బెన్స్ వస్తే మాత్రం పట్టించుకోకండి, ఎందుకంటే మాంచ పక్కన సర్దుతుంది. అవునా నిజమా? అందుకే ఈ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాము. అదేంటి సీజన్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు పచ్చడి ఏంటి అనుకోకండి, మాకు ఇన్ని రోజులు కుదరలేదు. సో అందుకే ఇప్పుడు వర్షాలు పడుతున్నాం కానీ ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాము. అది కూడా ఇక్కడ కాదు, అక్క వాళ్ళ ఇంట్లో. అండ్ ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అన్నీ రెడీ చేసి పెట్టాను. రెండని అయితే ఫోన్ చేసింది. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మామిడికాయ పచ్చడితో పెడతాము. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కాకపోతే అంతకంటే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ అని, మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ పచ్చడి మేము మా స్టైల్లో ఎలా పెడతామనేది ఈ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ చూసేయండి. ఇప్పుడు వచ్చిందనమాట. అండ్ ఇక్కడైతే మామిడికాయలు కొట్టి పెట్టారు. చిన్నోడు స్కూల్ కోసం అయితే వెళ్ళేసి వచ్చారు వీళ్ళు. ఇవే మామిడికాయలు ఇన్నే సరిపోతాయి మా అందరికి అని అనుకుంటున్నాము. ఎంత ఎక్కువ పచ్చడి తెలియదు కానీ చెల్లి చూడండి ఎంత వయారంగా కూర్చుందా. ఇద్దరు తన కింద జీన్స్ వేసుకుంది. అండ్ ఇప్పుడు ఈ పని కోసం అని చేంజ్ చేసుకుంది అనమాట. ఆన్సర్ సే హాయ్. ఇక్కడ ఎల్లిపాయలు అన్ని పనులు ఇప్పుడే కావాలంటారు వీళ్ళైతే. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు ఇప్పుడు తీస్తుండ్రు. నిన్న మొన్న తీయించుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ అయితే అంతా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట పచ్చడి కోసము. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్ను వచ్చేటప్పుడు ఇది తీసుకొచ్చింది అనమాట, స్వీట్ అన్నము. ఇది తినాలి. తిన్న తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము, పచ్చడి చేసే ప్రాసెస్. అక్కడ చూడండి డబ్బా తీసుకున్నాను. నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. చూడండి అక్కడ ఏముందో. ఎవరు నువ్వు? మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. డిబ్బిగాడు పట్టించుకోకండి, నేను పౌడర్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని ఇప్పుడు ఏంటి మిక్సీ పట్టాలన్నమాట, పౌడర్ చేయాలి. ఇక్కడ నేను ఏం పెట్టున్నాను. Boost is the secret of my energy. హలో ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర, మెంతులు ఫ్రై అయితేనే జీలకర్ర ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి దీని ప్యాన్ అన్నమాట. సారీ మూగుడు అంటారు. మెంతులు ఆవాలు, మెంతులు జీలకర్ర వేసుకున్నాం కదా, వీటిని పౌడర్ చేసుకోవాలి, వేసి పెట్టుకోవాలి. అండ్ ఇంకా బయట పెట్టినవి చూపిస్తాను పదండి. లోపల ఏం పెట్టుకున్నాను కదా నేను, జీలకర్ర మెంతులు. ఇప్పుడు ఇవి అయితే ఆవాలు. వీటికి ఏం పని అవసరం లేదంట, వీటిని డైరెక్ట్ మిక్సీ పట్టాలంట. అండ్ ఇక్కడేమో జాడి గడి పెట్టుకున్నా, ఇదేమో కారపొడి, ఇది దొడ్డు. తింటానే ఉన్నది అప్పటి నుంచి. కావాలంటే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి. 2 స్పూన్ల కట్టు అవ తింటానవా, తూడుస్తుర్రా. రావట్లేదా? స్మెల్ బాగా వస్తుంది. మెంతులు చేదు వస్తాయి కదా. జీలకర్ర
లోపు అట్లా కింద కొట్ట అంత వానకాయ అక్క ఉప్పు అయితే లేదు కదా అయితే లేదా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పండు ఉంది కదా పండు మమ్మీతో ఇది చిన్నది తింటుందంట చిన్నకే వేస్తాను అవి ఆడ కూడా ఒకటి వేసింది అయ్యో పుల్ల ఉంది అల్లనే కలిపెట్టు అంత మనకు 6 గిన్నెలు గుర్తుపెట్టుకోవాలి 6కి ఒకటి చొప్పున వేసుకోవాలి ఒక్కొక్కటి వేయాలా ఇవి మనం ఎన్ని కొలత తీసుకున్నాం అనమాట దీంట్లో 6 అయినాయి 6కి ఒక్కొక్కటి తీసుకోవాలన్నమాట ఇది ఒక రావట్లేదే ఏమంటుంది ఒక గిన్నె అంటే ఒక బౌల్ ఇది ఒక బౌల్ ఇది ఒక బౌల్ అట్లా ఒక్కొక్కటి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అవి 3 మాత్రమే అట్లా లెక్క ఈ కారం ఉప్పు కారం ఆవాలు ఆవాలు తీసుకుంది ఫస్ట్ ఏంటి కారం మళ్ళీ తిరిగే వాటికి ఇది ఒక కప్పు కారం నెక్స్ట్ కారం నాకు అలా ఎలా కొట్టేవు కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇష్టం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు ఎంత వేసినాం కారం ఎంత వేసినాం ఉప్పు కరెక్ట్ అంతే కారం ఎంత తింటాం ఉప్పు కావాలంటే మళ్ళీ తర్వాత రేపు 3వ రోజు చూసుకొని కలుపుకోవచ్చు. ఎగ్దమ్ ఎక్కువైందంటే తర్వాత గిన్నెలో కొట్టుకుంటే తగ్గదు అది. ఉప్పు ఎక్కువ తగ్గే ఛాన్స్ ఉంటుంది పిండి వేసి తగ్గించు ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకుంటాను ఆ కారం తీసేది కాదు కిలోకి ఒక స్పూన్ ఒకటి అవుతుంది కిలోకి ఒక స్పూన్ అంటే 3 కిలోలన్నర అయింది 3 కిలోలన్నర వేసుకున్నాను ఇది కూడా అంటే ఈసారి పచ్చడి నేనే పెడుతున్నాను తిన్నట్టే అట్లా బతుకమ్మ కూడా అప్పుడు మేమే చేసిందా నేను ఏదో వీడియో దయవల్ల ఏమైంది అందుకే మొన్న సరే ఇప్పుడు వేడి వేడి నూనెలో కూడా కలిపి వేయాలి ఇలా చేపెట్టి కలిపి అట్లా వాళ్ళు చేసుకొని కూడా కలపాలి కదా ఇప్పుడు నువ్వు వదిలే మనకు పెట్టు చేయి చేయండి బాగుంటుంది అంటే అట్లా విసుకాలి సరదాగా ఉండాలి శాస్త్రి గారు. మరి ఉండాలి లేదా అది సుకుమారంగా విసుకుంటుంది అది ఉప్పు గడ్డలు ఉన్నాయి
కళ్ళల్లో పడదా అట్లా గట్టిగా పిసుకుని ఇంకా ఎక్కువ తగ్గాలి తగ్గిపోతుంది మిక్సీ పట్టాలి మళ్ళీ సరిగ్గా. కొంతమంది దొడ్డుపే వేస్తారు అక్క. అంటే చల్లగా టేస్ట్ ఒక బయట తీసుకుని ఉప్పు కలవాలి. ఉప్పు కలవాలి. కండ ఎక్కువ ఉండొద్దంట. కండ గిన్నెనే పడుతుంది. ఇట్లా ఇట్లా వేయొచ్చుగా మంచిగా. చిన్నది చాలా అంటే దాంతో పోసేస్తా కాస్తా. కింద అట్లనే వెళ్ళిపోయి కొంచెం ఆపి ఇట్లా ఇట్లా నువ్వు కలుపురా ఆమె వేస్తుంది అని చెప్పి. ఇంకా జాలిగా వేసేస్తా. వద్దా మొత్తం వేద్దా మొత్తం మిషన్. ఆమె ఆడక అన్నది నువ్వు అనదాలే అంటారు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? మన డిగ్గుగాడు పచ్చడి కలర్ సేమ్ అయిపోయింది కదా. కనబడతలే అలా. ఉప్పు వేసినావా అక్క? మళ్ళీ 3 daysకి వేస్తుంది అట. 3 daysకి చూసినాక వేస్తా. ఆ లోపల కలుగుతుంది. ఇదంతా కూడా ఉండాలి. ఇట్లా వేసేరాదు. చాలే ఈ నేను చేసుకుంటాం. ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. ఏం కాదు పెద్దమ్మ. మన ఇంట్లో అందరూ వంటలు స్పెషలిస్టులే. అంతేగా అంతేగా. నిన్న కూడా పుట్టినామే కూడా. జడిలో పడుతుంది వానకి చే పట్టదు కావచ్చు అనుకున్నా. ఐ am not in telling. ఇప్పుడు వీళ్ళందరూ అందుకే కూర్చోరు కదా. అట్టూరు పోండి. స్పూన్తో నడచ్చా? పెట్టరా స్పూన్. నేను పైన పెట్టుడా? అంతేగా? అంతేనా? గట్టి పెట్టాలా? అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను. నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. పచ్చడి అండ్ వడియాలు కూడా పెట్టుకుంది అక్క. తగలబెట్టండి సార్. యమ్మీ యమ్మీ పచ్చడితో అన్నం రైట్ చేస్తున్నారట. ఎరారా పచ్చడి అన్నది చాలా ఇంకా
చేస్తారా? దేవుడు ప్రసాదం లాగా తినాలా కొంచెం నేను కలిపినా అలా ఉంది. So good and tasty. అది కడిగి మళ్ళీ ఎల్లుండి కలిపినప్పుడు కారం వచ్చిందా? వండుతున్నట్టుంది. మండుతున్నట్టుంది. కలుపుడు చూసి భయపడ్డట్టుంది. బాగుందా? సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూస. మంచి పిన్ అయితే ప్లేట్ పెట్టుకుంది ఏకంగా. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. చిన్నగా రాదురా మా అక్కకు. చాలురా. ఇప్పుడు తక్కువ ఇంకా బాగున్నాయి. నీకు నేను కూడా అనుకున్నాను సప్పగా అవుతుంది. కారం కూడా వాడాలి ఇంకా.